నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో నివసిస్తూ ఉన్న ఒక అరబ్ ప్రవాసుడు ఇంటికి వచ్చిన తర్వాత షాకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే 36 సంవత్సరాల ప్రవాసుడు దిగ్భ్రాంతికరంగా తన యొక్క రోజు ముగిసింది. తాను ఇంటికి తిరిగి వచ్చేసరికి తన కుటుంబం నివసిస్తూ ఉన్న అపార్ట్మెంట్లోని తన యొక్క ఫ్లాటు దాదాపు ఖాళీ చేయబడిందని చెప్పేసి, తన భార్య బిడ్డ కనిపించకుండా పోయారని, కేవలం ఒక వాట్సాప్ మెసేజ్ మాత్రమే తన యొక్క వివాహ బంధం ముగిసినట్లు భార్య మెసేజ్ చేసినట్లయితే పోలీసులకు తెలిపాడు. హవల్లీ ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్లో దాఖలైన ఫిర్యాదు ప్రకారం ఆ వ్యక్తి తాను ఎప్పటిలాగానే ఉదయం 6:30 గంటలకు పనికి బయలుదేరాడని, కానీ సాయంత్రం 4 గంటల తర్వాత ఇంటికైతే వచ్చాడనమాట. ఇంట్లోని ఫర్నిచర్ కానీ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కానీ, వ్యక్తిగత వస్తువులు మరియు బంగారు ఆభరణాలు కూడా కనిపించకుండా అదృశ్యమయ్యాయని చెప్పేసి, దీంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు 36 ఏళ్ల అరబ్ ప్రవాసుడు తెలియజేశాడు. అతని భార్య మరియు వారి యొక్క కుమారుడు ఎక్కడా కనిపించలేదు. ఆ ప్రవాసుడు తాను సాయంత్రం అంతా తన భార్యను సంప్రదించడానికి పదే ప్రయత్నించిన విఫలమయ్యానని చెప్పేసి పోలీసులకు తెలిపారు. రాత్రి సుమారు 8 గంటలకు అతనికి చివరకు ఒక వాట్సాప్ మెసేజ్ అందిందని, అది తన ఫిర్యాదు ప్రకారం ప్రతిదీ మార్చేసిందని చెప్పాడు. తన భార్య తన కుమారుడితో కలిసి కువైట్ విడిచి వెళ్ళిపోయింది. విడాకుల తర్వాత అయినా సరే వివాహ బంధాన్ని ముగించడానికి చట్టపరమైన చర్యలు ప్రారంభించాలనుకున్నట్లు అతనికి తెలియజేసినట్లయితే తెలుపుతూ ఉన్నారనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఆమె పకడ్బందీగా ప్లాన్ వేసి ఒక ఆపరేషన్ నిర్వహించిందని చెప్పి భర్త ఆరోపించాడు. ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే ఇంటి ఫర్నిచర్, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ అన్నీ అమ్మేసి బిడ్డతో కలిసి ఎయిర్పోర్టుకు వెళ్ళి దేశం విడిచి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుడు తెలిపారు. అలాగే ప్రతి ఇంట్లో మాదిరిగానే మా ఇంట్లో కూడా చిన్న గొడవలు ఉండేవని చెప్పేసి, ఆ చిన్న గొడవల వల్ల ఆమె ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నేను అనుకోలేదని చెప్పేసి, అలాగే తన కొడుకు కువైట్ దేశం విడిచి వెళ్ళడానికి తాను ఎప్పుడూ అంగీకరించలేదు. బయలుదేరే ముందు తన భార్య విలువైన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకువెళ్ళిందని చెప్పేసి పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.